ఇక ఫోన్ ట్యాపింగ్తో తెలంగాణ పరువు తీశారన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. తప్పు చేసిన వారు చంద్రమండలం వెళ్లినా ప్రభుత్వం వదిలిపెట్టబోదన్నారు. కేసీఆర్ను ఏదో అరెస్ట్ చేసినట్టు బీఆర్ఎస్ నేతలు హడావుడి చేస్తున్నారని, విచారణకు పిలిస్తే డ్రామాలు ఎందుకని ప్రశ్నించారు అద్దంకి. మిమ్మల్ని నమ్మి తెలంగాణ మోసపోయింది కాబట్టి ఇంకా సెంటిమెంట్ రాగలుగుతారని చెప్తాడు. మొన్న హరీష్ రావు మాట్లాడుకుంటా అంటాడు, ఏమంటాడు, సప్త సముద్రాలు దాటిపోయిన అధికారులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారో వాళ్ళు సప్త సముద్రాలు దాటిపోయిన పట్టుకొస్తాం, వాళ్ళకు శిక్షలు పడేటట్టు చేస్తాం. ఒరే నాయన, మీ వాడు సప్త సముద్రాలు దాటిపోతే పట్టుకొచ్చింది రేవంత్ రెడ్డి రా బాబు, కాసోయి కూడా లేదు. దీంట్లో చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి, మీకు డబ్బులున్నాయని చెప్పి మీరు అంతరిక్షం పోయినా తీసుకొచ్చి ఇక్కడ పట్టుబెట్టి బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకుంటాం. చంద్రమండలం పోయినా, మార్స్కు పోయినా పట్టుకొస్తాం బిడ్డ, గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న రాష్ట్రంలో ఉన్న ఒక పార్టీ 10,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు పార్టీకి నిధులు? ఎవరిని బెదిరిస్తే వచ్చినాయి? బిజినెస్ మెన్స్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కళ్ళని అన్ని రకాల ట్యాపింగ్లు చేసేయాలి. మళ్ళీ మేము శుద్ధపూసలమని చెప్తున్నారు. మాయావతి లాంటి ఒక లెజెండరీ పొలిటీషియన్నే ఇట్లాంటి వాటిని సింపుల్గా ఎదుర్కోగలిగింది, సిబిఐని కూడా ఎదుర్కోగలిగింది. నీకు దమ్ముంటే ఆ మేరకు ప్రకటనలు ఇస్తున్నావు, కానీ ఈ పిరికితనం ఏంది? భయపడ్డావా? కేసీఆర్ భయపడ్డావా రేవంత్ రెడ్డికి? మిమ్మల్ని అరెస్ట్ చేయడమో మిమ్మల్ని జైల్లో పెట్టడమో లక్ష్యమైతే 2 సంవత్సరాలు చాలా ఎక్కువ, కానీ చట్టం ప్రకారం ప్రజలకు మీరేం నేరాలు చేసినరో తెలవాలి.